ఇవాళ మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లో వరుస ఎదురుకాల్పులు జరగడం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా బసవరాజ్ అమరుల స్మారక సభలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏఓబీ సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రధాన కేంద్రాల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా గిరిజన గ్రామాలకు వెళ్లే రాత్రివేళ బస్సులను పోలీసుల సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలన లక్ష్యంగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది. దీంతో మావోయిస్టు పార్టీకి సురక్షిత ప్రాంతంగా పేరొందిన ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుస ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఇదే సమయంలో సిపిఐ మావోయిస్టు అగ్రనేతలు ఏఓబీ సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించారు. పార్టీని బలోపేతం చేసేందుకు 2 నెలల క్రితం మావోయిస్టులు ఏఓబీ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత నెల 21న మావోయిస్టు పార్టీ అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం ఇదే ప్రథమం. ఈ ఘటనను మావోయిస్టు పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని పోలీసు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారత్ బంద్, అమరవీరుల స్మారక సభలను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మావోయిస్టు చర్యలతో పాటు బంద్ను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు అడవులకు ప్రత్యేక బలగాలను పంపించారు. ఓవైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరోవైపు ప్రధాన రహదారుల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులపై ఆరా తీస్తూ గుర్తింపు కార్డులను పరిశీలించి విడిచిపెడుతున్నారు.